సార్ ఏంటండి ఈవిడ ఏదో ఇమ్రాన్ హష్మితో యాక్టింగ్ చేపిస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది. క్రియేటివిటీ అన్నాక రీషూట్లు అనేవి కామన్. దిగు, మేనస్ లేదా నీకు? అంతొద్దు, ఇద్దరిది ఒకటే రూట్ కదా, డ్రాప్ చేస్తే మనం చచ్చిపోతావా? ఇందుకీ నువ్వెప్పుడొచ్చావు బాబు సిటీకి? అయ్యి బాబే, మనం అమ్మ నాన్నలతో వస్తే రకం కదండి, వాళ్ళే మనల్ని గెంటేశారు. ఇట్స్ బిన్ 2 months గోపి, మనం కలిసి ఎంత హ్యాపీగా ఉన్నాం కదా. ఏ గొడవలు లేకుండా, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా. నాట్ ఎ జోక్ కదా. సీరియస్లీ మనలో ఎవరు ఉండలేరు. ఐ కెన్ బెట్ ఆన్ దిస్. సమస్య లేదు, నువ్వు నా పక్కన లేకపోతే ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. యు నో వాట్, మనం కలిసి ఉన్నప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా ఈ రిలేషన్షిప్ గురించి రిగ్రెట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ లవ్ అనే రిలేషన్షిప్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని ప్రతిరోజు అనిపించేలా చేశావు. ఐ లవ్ యూ గోపి. థ్యాంక్ యూ. మీరు ఇలా ఎలా అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు, అది కూడా ఎటువంటి గొడవలు లేకుండా? మా మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఈ కర్నూలు బెడ్ మమ్మల్ని ఇట్టే కల్పిస్తుంది. కర్నూల్ మ్యాట్రెస్, సంతోషానికి హరివిల్లు. రే నిన్న కదరా అన్న, డబ్బులు లేవు బాస్ దగ్గర నుండి ఇప్పించు అంటే వాడికి ఏదో సొల్లు చెప్పించి నీ అకౌంట్లో డబ్బులు వేయించా. 90 వేసి వచ్చావా ఏంటి? ఇప్పుడు ఏమైంది? అంతా బానే వచ్చింది కదా. లేదు, ఐ నీడ్ రీషూట్. ఓవర్ యాక్షన్ చేయకు. ఇన్నిసార్లు కౌగిలించుకుని పడుకోవడం నా వల్ల కాదు. అండ్ నేను బ్రాండ్ మేనేజర్ని, ఐఎమ్ నాట్ అన్ యాక్ట్రెస్. ఏమైంది? వాట్ హ్యాపెన్ జైత్రి? సార్ ఏంటండి ఈవిడ ఏదో ఇమ్రాన్ హష్మితో యాక్టింగ్ చేపిస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది. క్రియేటివిటీ అన్నాక రీషూట్లు అనేవి కామన్. కమాన్ అని ఎంకరేజ్ చేయాల్సింది పోయి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుంది. ఇది ఒక క్రియేటివిటీ, సంతోషానికి హరివిల్లు. చీపురు పుల్లేం కాదు. ఇలాంటివి మా పక్కింటి కుర్రోడికి ఇచ్చినా రోజుకి 1000 చెప్తాడు. కుళ్ళుబోతోడు ఏడుపు కొట్టాడు ఎవడని చాట్ జీపీటీని అడిగితే మీ పేరే చెప్తాదండి పెద్దబాబు గారు. అయినా నా క్రియేటివిటీ మీద పడి ఏడుస్తారేంటండి? ఇదిగో చూడండి పెద్దబాబు గారు, ఇంకోసారి మీరు నా మీద పడి ఏడుస్తే మీ పేర్లో ఉండే పెద్దది మీ దగ్గర ఉండదు. అరే సత్తిపండు, వస్తున్నా. నాకెందుకు పక్కింటి వ్యక్తి వచ్చి అడగడం కన్నా వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగితే ఎలా ఉంటది అనే బ్యూటిఫుల్ థాట్ వచ్చింది. అది కూడా లొకేషన్స్ కూడా కొంచెం మారుస్తే బెటర్ ఏమో. రేపు పేరెంట్స్ క్యారెక్టర్స్ ని తీసుకుని రండి, నేను డైలాగ్స్ కూడా మారుస్తా. కుమ్మేద్దాం. సరే. చూసావా వాడి క్రియేటివిటీ? పక్కింటి వ్యక్తి వచ్చి తన పర్సనల్ మూమెంట్తో కనెక్ట్ అయ్యి దాన్ని బెట్టింగ్ రిలేటెడ్ చేశారు చూడు. హ్యాట్స్ ఆఫ్. మీ పిచ్చి కాకపోతే పక్కింటోడు పర్సనల్ స్పేస్ లోకి వచ్చి మరీ అలా సిగ్గు లేకుండా ఎలా అంటాడండి? వాడు ఏ కాన్సెప్ట్ చెప్పినా చప్పట్లు కొడతారు, వావన్ కేకలు పెడతారు. బేసిక్ కామన్ సెన్స్ మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. జైత్రి, క్రియేటివ్ డైరెక్టర్స్ ఇలానే ఉంటారు, వాళ్ళకి నేచురాలిటీ కావాలి. వాడు కోరుకుంటుంది నేచురాలిటీని కాదు, నన్ను. అందుకే యాక్టింగ్లు, రీషూట్లు. హలో, ఇంకోసారి రీషూట్ అంటే నా వల్ల కాదు. ఎంత చక్కగా ఉన్నారో. ఏ దిగు, మేనస్ లేదా నీకు? అంతొద్దు, ఇద్దరిది ఒకటే రూట్ కదా, డ్రాప్ చేస్తే మనం చచ్చిపోతావా? నువ్వు మాత్రం నా మీద అరిచి చచ్చిపోగలవు, జాగ్రత్త. ఏంటా ఎక్స్ప్రెషన్? లైఫ్ లో ఏదో కోల్పోయినట్టు. కొంచెం నవ్వచ్చు కదా. నీకెందుకు? నా లైఫ్ నా ఇష్టం. అయినా ఆఫీస్లో నువ్వు చెప్పిందే విని బయట కూడా నువ్వు చెప్పిందే వినాలా? అంత లేదు. ఇప్పుడేంటి, ఆఫీస్లో జరిగింది సీరియస్ గా తీసుకున్నావా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్నేమన్నా అనుగాని నా క్రియేటివిటీని ఏమనొద్దు అని. సరే స్వామి, సారీ. ఇంకెప్పుడు అలా సీరియస్ అవ్వను, ఓకేనా? అయినా నేను ఎప్పుడు ఎలా ఉంటానో నీకు తెలిసి కూడా కావాలనే నన్ను పించేస్తావు కదా. నువ్వే లివిన్ లో ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు అని అన్నావు. లివిన్ లో ఉంటూ 2 months అవుతుంది. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఆప్తావా ఇంకా? సారీ చెప్పాను కదా. అయినా ఆఫీస్ బయటకు వచ్చాక ఈ మూడ్ క్యారీ చేయకూడదని రూల్ పెట్టుకున్నాం కదా. రూల్ ఎందుకు బ్రేక్ చేస్తున్నావు? ఈ 2 months మనం ఎంత హ్యాపీగా కలుసున్నాం కదా గోపి. నాకైతే అసలు టైమే తెలియలేదు తెలుసా. అందరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం చాలా కష్టం అన్నారు, కానీ నాకు అలా అస్సలు అనిపించట్లేదు. ఒకప్పుడు నీ వెంట పడితే నన్ను కొట్టావు, అదే ఇప్పుడు నేను పక్కన లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నావు. లివ్ ఇన్లో ఉండే మ్యాజికే అది. కలిసి ఉంటే ఊరికే కోపాలు వచ్చేస్తాయి అంటారు, కానీ అదే ఇలా కలిసి ఉంటే లవ్ విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఇలానే ఉండిపోదామా?
హ్మ్? ఇలానే ఉండిపోతే జస్ట్ జైత్రి అండ్ గోపిలా మిగిలిపోతాం. అదే పెళ్లి చేసుకుంటే మిస్టర్ అండ్ మిస్సెస్ జైత్రి గోపిలా కలిసిపోతాం. హ్మ్? వీళ్ళు వచ్చారేంట్రా అని. ఛీ. ఏమైంది? మా పేరెంట్స్ వచ్చారు. అదేంటి కాస్టింగ్ డైరెక్టర్ పేరెంట్స్ క్యారెక్టర్స్ ఇంకా దొరకలేదన్నాడు? వచ్చింది ఆర్టిస్టులు కాదు, నా రియల్ పేరెంట్స్. వాట్? వావ్, ఐ థింక్ మన గురించి మీ పేరెంట్స్ కి చెప్పడానికి ఇదే బెస్ట్ టైం. అంత ఎగ్జైట్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. వాళ్ళేం నువ్వు అనుకున్న టైప్ అనుకున్నావా? టిపికల్ మిడిల్ క్లాస్ పేరెంట్స్. అంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్ అంటేనే ఎవరు చెప్పింది వినరు. వాళ్ళకి అనిపించిందే చేస్తారు, అదే ఫాలో అవుతారు. సింపుల్ గా చెప్పాలంటే ఆర్థోడాక్స్ కి బాబు లాంటోళ్ళు. ఈడేటండి ఈడు. ఓ నా కొడుకు నన్ను చూడంగానే ధడేలని మీద పడిపోయి గట్టి కౌలించుకుని ఉక్కిరి పిక్కిరి చేసేస్తా అన్నాడుగా. ముఖం మీద డోరేసి వెళ్ళిపోతున్నాడేంటండి? ఆర్తిపల్లి తేడాకెళ్ళి ఉంటాడే, ఎదవ చేదస్తే ఎక్కువ కదా. అంటే మీ వాడు ఎదవండి. ఎదవన్నారు ఎదవ ఆడికన్ని వాళ్ళ నాన్న పోలికెళ్ళండి. తెలుస్తుందండి. ఈ మధ్య కొడుకులు ఇలానే ఉన్నారండి. తల్లిదండ్రులు సిటీకి వస్తే ఎవరో తెలియనట్టు మొహం మీద డోర్లు వేసేస్తున్నారు. తలుపులు వేసుకొని లోపల పెద్ద పెద్ద వ్యవహారాలు నడుపుతున్నారు. ఇందుకీ నువ్వెప్పుడొచ్చావు బాబు సిటీకి? అయ్యి బాబాయ్, మనం అమ్మ నాన్నలతో వస్తే రకం కదండి, వాళ్ళే మనల్ని గెంటేశారు. చితికెళ్ళి ఫ్యామిలీ. ఒరే నువ్వెందుకు ఊరికి మా ఫ్యామిలీ ఎవరు దూరిపోతున్నావు? నాకు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువలేండి. అందరి విషయాలు ఏలెట్టేస్తుంటాం. తెలుస్తుంది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? 2 months నుంచి ఎలాగో మీ పేరెంట్స్ కి మన లివింగ్ సంగతి చెప్దాం అనుకున్నాం కదా. అవును మరి, మనం పూజ చేసుకుంటాం, రండి వచ్చి కూర్చోండి అని ఇన్వైట్ చేయడానికి. వాళ్ళు లివిన్ అంటే అదేదో అనుకుంటారు. అదేదో అంటే? అదంటే అదే, అంత డీటెయిల్ అడక్కు నన్ను. చిన్న జన్మ. హలో ఆంటీ గారు చెప్పండి. ఎవరు బాబాయినా? ఓ తెగ బెల్లు కొడుతున్నాడు. ఎవరబ్బాయి ఆయన? ఆంటీ చూసేసింది. వచ్చింది మా పేరెంట్స్ అని తెలిస్తే పెంట పెంట చేస్తుంది. అసలే మనకు పేరెంట్స్ లేరని చెప్పి కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా కట్టింగ్లు ఇచ్చి మరీ రెండుకొచ్చాం మనం. ఇప్పుడు ఏంటి? తెలిస్తే తెలిసింది, దానికేదో ప్రాణాలు పోయినట్టు బిహేవ్ చేస్తున్నావేంటి? ఈ ఐఎస్ఐ రా ఏజెన్సీస్ కి దొరికినా పర్లేదు కానీ పక్కింటి ఆంటీలకు ఏదైనా విషయాలు దొరికితే చాలు, ఫినిష్. మన బ్రతుకులు రోడ్ల మీదకి వచ్చేస్తాయి. ఈ ఒక్క ఆంటీ చాలు వీధిలో ఉండే అందరు ఆంటీలకు చెప్పేయడానికి. మధ్యాహ్నం టీవీ సీరియల్ మానేసి మరి మన మీద ఫోకస్ పెడతారు. మీ వాడు తలుపు తీసేట్లేడు కానీ మా ఇంటికి వచ్చేయండి, తెల్లారికల్లా డ్రాప్ చేసేస్తాను. అరే అసలు నువ్వెవడోరా? మీ ఇంటికి మేమెందుకు వస్తాం? ఆ డబ్బులు ఏదో ఆడికి ఇచ్చేస్తే ఆడు వెళ్ళిపోతాడు కదండి. ఆ మాత్రం కామన్ సెన్స్ లేని కనపడుతున్నానా? కొడుకు వచ్చి ఇవ్వడం అనేది అది బాధ్యత, అర్థమైందా? దానికోసం వెయిట్ చేస్తున్నాను, వస్తాడు. సార్ నాకు పేపర్ ట్రిప్లు వస్తున్నాయండి, త్వరగా తలుపు తీయమనండి, మ్యాటర్ ఏంటో తెలుసుకొని వెళ్ళిపోతా. ఏంటండి సార్ గారు, డోర్ క్వాలిటీ చెక్ చేస్తున్నారా? బిల్ ఆయన నుంచి తెప్పించారంటండి, అబ్బాయి గారు చెప్పారు. నువ్వెక్కడికి వెళ్ళావు అసలు? లోపల ఎవరున్నారు? ఆ డోర్ తేడేంటి? లోపల సెటప్ కనెక్టెడా ఏంటి? డోర్ తీకపోతేనే గోలెట్టేస్తున్నారా? అదే మా ఆయన అయితే మా ఇంటి డోర్ని 2-3 సార్లు బద్దలు కొట్టేస్తారు. అయినా ఇప్పుడు మీ ఇంటి విషయాలు నాకెందుకే? తలుపు తీయట్లేదని ఏడవడం కన్నా తీసే ప్రయత్నం మీరే చేసుకోవాలని చెప్తుందండి అక్క. ఆ బ్యాగులు కట్టలేకపోయా, మెయిన్ దగ్గర కట్ చేసి పడతాను. కరెక్ట్ ఉండదు ఎంత నాకు. సార్ గారు దొంగ అండి, మెయిన్లు గట్ట కట్ చేస్తా అంటున్నారు. మంచి ప్రొఫెషనల్ దొంగ అనుకుంటా. కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తుంటాడు బాబు. బిల్ కట్టకపోతే ఇగో ఇలా కట్ చేయడం అలవాటైపోయింది. ఓహో, కట్టలు పడరా, కట్ చేసి పడతాను. ఏ మెయిన్లు పడితే ఆ మెయిన్లు కట్ చేస్తూ పోతే పింఛన్ లిస్ట్ లో మీ పేరు యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకండి ఈ బాహుబలి సాహసాలు? పక్కింట్లో ఏదేదో జరిగిపోతుంటే కాలు మీద కాలేసుకుని పేపర్ చదువుతున్నావు. అసలు నీకు టెన్షన్ అనేది రాదా? కరెంట్ అఫైర్స్ చదివితే నాలెడ్జ్ వస్తుంది పిచ్చిదానా. అసలైన కరెంట్ అఫైర్ అక్కడ జరుగుతుంది. ఎవరు లేరన్నాడు, చూస్తే గోపి వాళ్ళ అమ్మ నాన్నలా ఉన్నారు. అయ్య బాబోయ్, ఏంటో తెలుసుకోకపోతే నా నరాలు లాగేసిలా ఉన్నాయి. చచ్చిపో, దరిద్రం వదిలిపో. ఏమన్నావు బాబు? నిన్నే. అదంటే ఏంటి?
అదంటే పెళ్లి కాకుండానే శోభనం చేసుకుంటున్నామా అంటే చేసుకోవడం లాంటిది అనుకుంటారు. జైత్రి జైత్రి ఏంటి ఇదంతా? ఇదా సార్ గారు, ఉల్లిపాయలు, టమాటాలు, ములక్కాడ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. వాళ్ళు రాలిపోతాయి. బ్యాగ్ లో దాని గురించి కాదు, ఇంట్లో జరుగుతుంది దాని గురించి. అదా చెప్పాను కదా సార్ గారు, బిలాయి నుంచి తెప్పించారని. కుళాయి కొట్టించి కూడా అనుకుంటున్నాగా నువ్వు. నీ క్రియేటివిటీస్కి ఇంప్రెస్ అయ్యి నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయారా? భలే ఇంట్లో ఇస్తున్నారక్క ఆంటీ గారు. హ్మ్. అయినా ఇంటర్వ్యూ అంటే ఇంట్లో యాంకర్ ఒక్కతే ఉండదండి, పైగా తలుపులు వేసుకొని మరీ చేసుకోరు. హ్మ్. ఏంట్రా చెమట్లో? ఏంట్రా ఏమైందిరా? ఎవరి అమ్మాయి? వీఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఏమే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటో చూడవే. ఏమండి ఆ ఫోన్ ఇవ్వండి. రేయ్ వైఫై పాస్వర్డ్ చెప్పరా. అమ్మా అంటే పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడం. రేయ్ అంత పెద్ద పాస్వర్డ్ పెట్టుకున్నావేంట్రా? అంటే అలా అర్థమైందా వీళ్ళకి? ఇది పాస్పోర్ట్ కాదండి, ఇద్దరు పాస్పోర్ట్ లేకుండా ఒకే ఇంట్లో జర్నీ చేస్తున్నారని అర్థం. చచ్చండ్రా నాయనా.